సారీ అండి. ఇప్పుడు వినిపిస్తుందా? హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మహా కిచెన్ ఛానల్. మా పెద్ద మమ్మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఇట్లా షేన్లా కాసిన దోసకాయలు తెంపుకొని తింటే నాకు మస్తు ఇష్టము. స్మెల్ అయితే చాలా బాగుంటుంది అసలు కదా. ఏ చార్వి చార్వి లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్స్ ఇవ్వండి. అమ్మ ఒక్కసారి నా పత్తి వేసినావా? కొంచెం వేరాలని ఇప్పుడు కొబ్బరికాయ ఇట్లా ఒట్టి వేస్తావా? మంచిగా చూసి వేస్తావా పత్తి? అక్కడొక్క బుగ్గ అక్కడొక్క బుగ్గ వలిగింది కానీ సో ఎంత పత్తి చేను మాది, కానీ ఇది మా అక్క వాళ్ళది అన్నట్టు. మా ఇక్కడ వరకు మాది, పక్కన వేరే వాళ్ళది, మా అక్క వాళ్ళది అన్నట్టు, మా పెద్దనాన్న బిడ్డది. అవునులే, అవునవును. కాదండి, దోసకాయ అమ్మ సొప్ప చెట్లు 2-3 కొన్ని చెట్లు వేసినట్టుంది, దోసకాయ వెళ్ళింది. హాయ్ కవిత రెడ్డి, హాయ్. ఎక్కడ నుండి లైవ్ చూస్తుంది? సో అమ్మ అయితే సొప్ప కోస్తుంది ఆవులకి. లైవ్ ఎక్కడ నుండి చూస్తున్నారు? లైవ్ చేయండి. కొత్తగా లైవ్లోకి వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. ఎన్ని ఎకరాలు సిస్టర్? అంటే ఈ బాయి మొత్తము మా 5 తాతలు బాయి కింద పొలాలు మొత్తం మా 5 తాతల పొత్తు అన్నట్టు. ఇంకా అందరూ పంచుకుంటే ఒకే దగ్గర రాలేదన్నట్టు. పొలము 2 ఎకరాలు ఉంటుందండి. మళ్ళీ ఏమంటారు ఇదంతా ఏమంటారు సౌట భూమి ఏమంటారు కదా, అదంతా ఇంకొక అటు ఇటు ఒక 2 ఎకరాల వరకు ఉంటట్టుంది. ఇంకా చిలక ఒక 2 ఎకరాలు ఉంది. సో ఇక్కడ ఇంకా అప్పుడు కల్లాలు అనేది కదా, కల్లాలు మనిషికి అందరు పంచుకున్న తర్వాత ఇక్కడ షెడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఎవరు పాల్కొచ్చిన జాగాలో వాళ్ళు షెడ్స్ వేసుకున్నారు అన్నట్టు ఇట్లా. ఇంకా మా అన్నలు, మా పెద్ద ఆయనల కొడుకులు, మా పెద్ద తాత పిల్లలు అందరు ఉంటారు కదా. సో మా తాత 3వ ఆయన అన్నట్టు. మా తాతకి మేము ముగ్గురు అంటే అన్నదమ్ములు, 3 మేనత్తలు, 3 పెద్ద ఆయన, నాన్న, మా బాబాయ్ అన్నట్టు. అట్లా ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది కదా,